హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఎస్ఎస్సి నుండి రీసెంట్గా ఫేజ్ 11 సెలక్షన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఇందుకు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా అదైతే చెక్ చేయండి. సో మనకి ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకోవాలనుకున్నా ఫస్ట్ అయితే మనం ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని అయితే చూపించబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉంటారో అలాంటి వాళ్ళైతే డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. బట్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీరైతే తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందుకోసం మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయగానే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ కింద చూడండి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బేసిక్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్. మీ దగ్గర ఆధార్ కార్డ్ కనుక ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఇక్కడ కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే ఆధార్ నెంబర్ని ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎవరైతే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళైతే ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 2A క్వశ్చన్ చూడొచ్చు, నేమ్. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన మీ నేమ్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయండి. సో వెరిఫై నేమ్ దగ్గర కూడా మళ్ళీ మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రీవియస్గా మీ నేమ్ కనుక మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకొని ఉంటే ఎస్ అని ఎంటర్ చేసి సో ఎస్ అనే దగ్గర క్లిక్ చేసి మీ న్యూ నేమ్ ఏంటి అంటే మీరు మార్చుకున్న పేరు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ మీ నేమ్ కనుక ఫస్ట్ నుంచి అదే ఉండి ఎక్కడ చేంజ్ చేసుకోకుండా ఉంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీరు వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన మీ ఫాదర్ నేమ్ ఏముంటుందో అది ఎంటర్ చేయండి. సో ఇక్కడ వెరిఫై ఫాదర్స్ నేమ్ దగ్గర కూడా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మదర్స్ నేమ్. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన మీ మదర్ నేమ్ ఏముంటుందో అది ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై మదర్స్ నేమ్ దగ్గర కూడా సేమ్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదే ప్యాటర్న్లో ఎంటర్ చేయండి. సో ఫస్ట్ డేట్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ బోర్డ్, మీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి, స్టేట్ బోర్డా సెంట్రల్ బోర్డా. స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ, లేదంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేదంటే సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అనేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డ్ దగ్గర మళ్ళీ మీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి అనేది డ్రాప్ డౌన్ మెనూ నుంచి డైరెక్ట్గా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ అంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, లేదంటే మీ ఎస్ఎస్సి మెమో పైన నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై రోల్ నెంబర్. సో మళ్ళీ అదే హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీ 10th క్లాస్ ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది అన్న సంవత్సరం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంది కదా, సో సేమ్ అదే ఇయర్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్. మీ జెండర్ ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్. సో అక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని మరొకసారి మీ జెండర్ని వెరిఫై చేయండి. అంటే మళ్ళీ సేమ్ అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఆ డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. సో ఈ 10 ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు కింద సేవ్, నెక్స్ట్, రీసెట్, క్లోజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే కేటగిరీ. సో మీ కేటగిరీ ఏంటి, జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెరిఫై కేటగిరీ. సో
మీ కేటగిరీని మళ్ళీ ఒకసారి ఇక్కడ వెరిఫై చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ. సో మీరు ఏ నేషనాలిటీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియన్స్ అందరూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో మీ మెమో పైన ఉంటాయి జనరల్గా ఇవి. సో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. సో మీరు బెంచ్ మార్క్ డిజేబుల్ పర్సన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, బ్లైండ్నెస్సా, డెఫా, లేదంటే ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మీ డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు నో అని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్ అవన్నీ ఉంటాయి కదా, ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమా. సో రెండు డీటెయిల్స్ కనుక అంటే రెండు అడ్రస్లు కనుక సేమ్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోగానే మీరు పైన ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. బట్ మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు డిఫరెంట్ అయితే నో అని సెలెక్ట్ చేసుకొని మీ ప్రెజెంట్ అడ్రస్ ఏంటి అన్న ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇండియన్ సిటిజన్స్ కాకుండా వేరే నేషనల్స్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్స్ అయితే ఇది వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అగైన్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిక్లరేషన్ పేజ్ కనిపిస్తుంది. సో ఒకసారి ఈ డిక్లరేషన్ చదివి ఐ అగ్రీ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు మొబైల్కి అండ్ ఈమెయిల్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఒక పాస్వర్డ్ వస్తుంది. సో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫర్దర్గా మీరు ఏవైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మరొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావడం కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.